So now 12 men can do a piece of work in 10 days. 12 men వచ్చేసి 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. 10 ఉమెన్ వచ్చేసి కెన్ డూ ఎ వర్క్ ఇన్ 18 డేస్. 18 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. ఇన్ హౌ మెనీ డేస్? 4 men and 6 women can do the same work. In how many days? 4 men and 6 women can complete the same work. అంటే ఒకటి వచ్చేసి ఇవి రెండు ఈక్వేట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోవడం, ఇంకోటి వచ్చేసి దాని నుంచే వాల్యూ తీసుకొని ఇది రాసేయడం ఒకటి. సో రెండు వేస్ మనం చెప్పుకునేదానికి ప్రయత్నిద్దాం, రైట్? సో నెంబర్ 1, దీని నుంచి దీని వాల్యూ ఎలా తెచ్చుకోవాలి అనేది ఆలోచిద్దాం. 12 మంది యువకులు ఉంటే 10 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది క్వశ్చన్. 12 మంది అయితే 10 రోజులు, నాకు 4 మందే ఉన్నారు అంటే ఇది బై 3 చేస్తే వస్తుంది. అంటే 4 men వచ్చేసి 30 డేస్ పనిచేస్తే అదే వర్క్ కంప్లీట్ అవుతుంది అన్న చిన్న లాజిక్ నాకు ఐడియా రావాలి. 12 men 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేశారు అంటే 4 men నాకు 30 డేస్లో అవుతుంది. ఇది ఎలా తెలిసింది సార్ అంటే వెరీ సింపుల్. ఇది బై 3 కాబట్టి అది ఇంటూ 3. మనుషులు తగ్గిపోయారు కాబట్టి డేస్ పెరుగుతాయి. ఇది డివైడ్ అయితే అది మల్టిప్లై అవుతుంది అనే చిన్న లాజిక్ మీకు తెలియాలి. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. అప్పుడు మాత్రం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సో ఇన్ ఏ సేమ్ మేనర్ అలానే 10 women వచ్చేసి 18 డేస్ అంటే ఇది 12 men 10 days 4 men అయితే ఎలా అనేది ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇలా డివైడ్ అయిపోతే ఈజీగా ఉంటే అక్కడే నెంబర్ డైరెక్ట్ రాసేస్తాం. ఒకవేళ అలా కానప్పుడు ఎలా చేస్తాము అంటే m1 d1 ఈక్వల్స్ టు m2 d2 అనేది కూడా యూస్ చేస్తాం. అంటే 12 into 10 ఈక్వల్స్ టు 4 into క్వశ్చన్ మార్క్. సో 4 how many times? 4 1 time, 4 3 time, 10 3 time 30 అనేది నేను రాసేసుకుంటా. ఇన్ ఏ సేమ్ మేనర్ ఇప్పుడు దీని నుంచి ఇది తెచ్చుకుంటా. అంటే ఎలా? 10 into 18 ఈక్వల్స్ టు 6 into క్వశ్చన్ మార్క్. 6 1 6 3 3 10s. ఇది కూడా 13. ఏది? 6 women. ఇది ఎప్పుడైతే తెలిసిందో ఇది 30 ఆన్సర్ 15 డేస్ అని తొందరగా చెప్పేయచ్చు. బికాస్ బోత్ ఆర్ ఇన్వాల్వ్ టుగెదర్. ఇది 30 డేస్, అది 30 డేస్. 30 by 2 అయిపోతుంది. బికాస్ ఇఫ్ దే ఆర్ వెరీ ఈక్వల్, యాక్యురేట్గా ఎబిలిటీ ఈక్వల్ అయితేనే by 2 చేసేయచ్చు. 30 divided by 2 అని. ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ CLR in the comment box. Yeah. Now the question here is, what is the least integer which when added to both the terms, రెండిటికి యాడ్ చేస్తే the ratio 5:9 will make a ratio greater than 7:5, 7:10 అని చెప్పాడు. అంటే 5 plus x by 9 plus x వచ్చేసి ఇది గ్రేటర్ కావాలి 7/10 కంటే, గ్రేటర్ దాన్ 7/10 కంటే. ఇఫ్ ఇట్ ఈస్ yes, type yes or no. The first point here is 5/9కి 1 అనేది యాడ్ చేసా అనుకోండి 6/10 అవుతుంది. 5/9 అనేది 6/10 అవుతుంది 1 అనేది యాడ్ చేస్తే. సో 1 అనేది యాడ్ చేస్తే ఇది 0.6 అయిపోతుంది. 5/9 అంటే 0.44 అవుతుంది. 0.45 అవుతుంది. ఇస్ దట్ సో? 55 అవుతుంది. సో 0.55 నుంచి 0.6కి వచ్చింది అంటే దిస్ ఈజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఎంత ఇంక్రీజ్ చేస్తే నాకు 7/10 కంటే అంటే ఏమవుతుంది అనేది దీని నుంచే చేసేయచ్చు. క్రాస్ మల్టిప్లై దీస్ 2 అండ్ డివైడ్ బై దిస్. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది డివైడ్ చేయండి, లేదా ఈ రెండు మల్టిప్లై చేయండి, అవి రెండు మల్టిప్లై చేయండి. 10 5s 50. 50 plus 10x ఈజ్ గ్రేటర్ దాన్ 7 9s 63 plus 7x. 7x 10x 3x ఈక్వల్స్ టు ఈజ్ గ్రేటర్ దాన్ 63 అంటే ఇది 13. సో x వాల్యూ ఈజ్ 3x వాల్యూ ఈజ్ 12 అంటే 4 కంటే ఎక్కువ. సో 5 యాడ్ చేస్తే చాలు, యువర్ ఆన్సర్ ఈజ్ ఓవర్. దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ ఇఫ్ యూ అండర్స్టూడ్ ద లాజిక్. ఈ పాయింట్ మనకు తెలిస్తే చాలు. ఎస్ ఆర్ నో? ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ CLR in the comment box. If it is clear, type CLR in the comment box. Very good. I have used greater than. ఎందుకు సింబల్ గ్రేటర్ దాన్ ఇచ్చా? ఎందుకు? ఐ నీడ్ రీజన్. నో. గ్రేటర్ దాన్ అనేది ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్ 7/10 అని చెప్పాడు యాడ్ చేస్తే, అవునా కదా? సో 5 plus x divided by 9 plus x should be greater than 7/10. Yes or no? Is that clear? అంతవరకు క్లియరా? దాని తర్వాత నేను చేసింది ఏం లేదు.
ఈ 10తో ఈ 5+xని మల్టిప్లై చేసిన, ఈ 7తో ఈ 9+xని మల్టిప్లై చేసిన, గ్రేటర్ దాన్ అట్లా కంటిన్యూ చేసిన. గ్రేటర్ దాన్ ఇంతకుముందు ఈక్వల్ చేసేవాళ్ళ, గ్రేటర్ దాన్ని కంటిన్యూ చేసిన. నథింగ్, ఆ సింబల్ ఈక్వల్ టు బదులు గ్రేటర్ దాన్ ఉంది, దట్స్ ఇట్. సో 10x - 7x 3x అయిపోయింది. సో 63 - 50 ఈజ్ 13 అయిపోయింది. 3 హౌ మెనీ టైమ్స్ 13 అంటే 4 పాయింట్ సంథింగ్. ఇంటిజర్ వాల్యూ నాకు కావాలి కాబట్టి 5 అనేది తీసుకున్నా, 4 తర్వాత ఉన్న ఇంటిజర్ వాల్యూ. సో లీస్ట్ వాల్యూ 5 ఉంటే చాలు, 5 కంటే ఇంకా ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఆటోమేటిక్గా దానికంటే ఎక్కువ అవుతుందనే అర్థం నాకు వచ్చేసింది ఇక్కడ. సో బై యూజింగ్ దిస్, సో ఇఫ్ యూ అండర్స్టూడ్ మహబూబ్ బాషా, హ్యావ్ యూ అండర్స్టూడ్? 4 తీసుకోకూడదు. 4 తీసుకొని చూద్దామా? 5 + 4 ఎంత? 9. 9/13. 9/13 ఈజ్ లెస్ దెన్ 7/10. లెస్ దెన్ 7/10 క్యాల్కులేట్ చేస్తే మీకు తెలుస్తుంది. తీసుకోకూడదు, ఎందుకంటే ఎక్స్ వాల్యూవే ఆ గ్రేటర్ దాన్ ఉండేదానికి ఇక్కడ ఆ కంపారిజనే ఉంది కదా. 13/3 అయితేనే అది గ్రేటర్ దాన్ అవుతుందని. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 13/3 అక్కడనే ఉంది ఆటోమేటిక్గా. సో దిస్ షుడ్ బి 4 1/3. 4 ఉంటే ఎట్లా అవుతుంది? పాసిబుల్ కాదు, రైట్? అంటే అప్పుడు ఇది తక్కువ, అది ఎక్కువనే కదా. సో అది పాసిబుల్ అవుతుందా? ఎస్, దట్స్ వై 4 కంటే నెక్స్ట్ ఇంటిజర్ మనకు. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ ఇంటిజరే కావాలి, ఫ్రాక్షన్ ఇచ్చేదానికి లేదు. ఇక్కడ అడిగింది ఇంటిజర్సే, ఎంత వాల్యూ, ఎంత నంబర్ యాడ్ చేస్తే. ఇస్ దట్ క్లియర్? సో నౌ ద అదర్ క్వశ్చన్ హియర్ ఇస్ x by xa plus yb plus zc equals to y by ya plus zb plus xc equals to z by xa plus xb plus yc అనే ఈ వాల్యూస్ అన్నీ ఈక్వల్ ఇచ్చేసారు. ఈక్వల్ ఇచ్చేసి అండ్ x plus y plus z ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్లో మనం డిస్కస్ చేసాం రేషియోస్. కొన్ని రేషియోస్ ఈక్వల్ అయితే అది దేనికి ఈక్వల్ అంటే ఆల్ న్యూమరేటర్స్ యాడ్ చేయండి, ఆల్ డినామినేటర్స్ యాడ్ చేయండి అని చెప్పుకున్నాం. ఐ థింక్ రూల్ నెంబర్ 3నో రూల్ నెంబర్ 1 or 2 అనుకుంటా. సో ఇవన్నీ యాడ్ చేసేద్దాం. దేనికి ఈక్వల్ అంటే ఇది ఈచ్ రేషియో దేనికి ఈక్వల్ అంటే x plus y plus z డివైడెడ్ బై xa ప్లస్ xc అంటే x ఇంటూ x plus y plus z ఇంటూ a plus b plus c. Is that so? రాద్దాం ఒక స్టెప్. సో xa plus xc plus xb plus yb plus ya plus yc plus za ప్లస్ జెడ్బి ప్లస్ జెడ్సి. సో నేను అన్ని ఎక్స్ టర్మ్స్, వై టర్మ్స్, జెడ్ టర్మ్స్ సపరేట్గా రాసే అంతే. సో దీంట్లో అంతా ఎక్స్ కామన్ తీస్తా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది. దీంట్లో అంతా ఏ ప్లస్ బి ప్లస్ అంటే మొత్తానికి దీని నుంచి ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ప్లస్ ఎక్స్సి. సో ఎక్స్ అంతా ఇక్కడ, ఎక్స్ వై ఇక్కడ, జెడ్ ఇక్కడ కామన్ తీసేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ డివైడెడ్ బై నాకేమొస్తుందంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది వస్తుంది. ఆన్సర్ ఓవర్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ సిఎల్ఆర్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో క్వశ్చన్ కనపడుతుంది కదా, ఏ బై బి ప్లస్ సి, బి బై సి ప్లస్ ఏ, ఇది కూడా సేమ్ అన్నీ యాడ్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ఇది 2a అవుతుంది, ఇది 2 టైమ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. సో మొత్తం అది క్యాన్సల్ 1/2 ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? సూపర్ యోగిత, 1/2. వెరీ గుడ్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఈస్ ఏ బ్యాగ్ కన్సిస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 50 పైస్ కాయిన్స్ ఉన్నాయి, 25 పైస్ కాయిన్స్ ఉన్నాయి. ఈక్వల్ నెంబర్ ఉన్నాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టోటల్ వాల్యూ ఈస్ 35 రూపీస్. హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ టైప్ ఆర్ దేర్? ఈచ్ టైప్ ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. వెరీ వెరీ సింపుల్. సో ఒక కాయిన్ ఉందనుకోండి, ఇది ఒక కాయిన్, ఇది ఒక కాయిన్, ఇది ఒక కాయిన్ ఉంటే 1 రూపీ 75 పైస్ అవుతుంది. దీంట్లో ఏమైనా డౌటా? ఒక్కొక్క కాయిన్ ఉంటే 1 రూపీ 75 పైస్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ వి ఇన్ ద కామెంట్ బాక్స్.
సో ఈచ్ వన్ ఒక్కొక్క కాయిన్ ఉంటే ₹1.75 అవుతుంది. సో దీని తర్వాత ఏం రాయాలంటే 35 డివైడెడ్ బై 1 సెట్ అయితే నాకు ఎంత ఉందో తెలుసు, x ఇంటూ 1.75. ఇది క్యాన్సిల్ చేస్తే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. సో 35 1 టైం, 35 5 టైం, ఎప్పుడు 175 ఉంటాయి, కానీ ఇది 100. 175/100 అని ఇక్కడ రాసేసాం. 35 వన్స్ 35 5 టైం, 5 వన్స్ 5 20 టైమ్స్. సో 20 కాయిన్స్ ఉంటే చాలు, ఎనఫ్. వెరీ గుడ్ యోగిత, సూపర్. నౌ y ప్లస్ x మొత్తం యాడ్ చేసా, హోల్ డివైడెడ్ బై x మైనస్ z ప్లస్ y. సో ఇఫ్ ఐ యాడ్ ఇట్ నాకు ఏమవుతుంది అంటే x/y ఈక్వల్స్ టు, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇది 2 టైమ్స్ అయింది, 2 టైమ్స్ x ప్లస్ y హోల్ డివైడెడ్ బై z క్యాన్సల్, x ప్లస్ y. సో దిస్ వన్ క్యాన్సల్. సో బేస్డ్ ఆన్ దట్ ఐ కెన్ గెట్ x వాల్యూ ఈస్ 2 టైమ్స్ y. x వాల్యూ 2 టైమ్స్ y అయిపోయింది కాబట్టి దీన్ని తీసుకొని ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, y/2y మైనస్ z. ఎస్ నేను కన్సిడర్ చేయలేదు, క్యాలిక్యులేట్ చేశా. x/yని ఇక్కడ ఉంది కదా, క్యాలిక్యులేట్ చేశా. ఇప్పుడు x/y ఈక్వల్ టు ఆల్ న్యూమరేటర్స్ యాడ్ చేశా, ఆల్ డినామినేటర్స్ యాడ్ చేశా. క్యాన్సిల్ చేస్తే నాకు 2 వచ్చింది కాబట్టి నేను x ఈక్వల్ టు 2y రాశా. కంపేర్ చేస్తే x/y ఈక్వల్ టు 2 అయింది కాబట్టి x ఈక్వల్ టు 2y రాసేసా. సో ఆ x ఈక్వల్ టు 2y తీసుకొని వచ్చేసి నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ అనదర్ ఈక్వేషన్. సో ఇది తీసుకొని వచ్చేసి ఇక్కడ రాస్తున్నా, y డివైడెడ్ బై 2y మైనస్ z ఈక్వల్స్ టు, నాకు 2 అని తెలుసు, దీని వాల్యూ 2 అని తెలుసు కదా, ఎస్ ఆర్ నో, ఈ కాన్స్టెంట్. సో ఇది తీసుకొని మళ్ళీ మల్టిప్లై చేస్తా. ఇఫ్ ఐ మల్టిప్లై దిస్ వాట్ హ్యాపెండ్, y ఈక్వల్స్ టు 2y ఇంటూ 2 ఈజ్ 4y మైనస్ 2z అనేది తెలుస్తుంది. సో 2z ఇట్ సైడ్కి వస్తే ఇది 3y అవుతుంది. సో ఐ కెన్ గెట్ y/z అనేది ఏమవుతుంది అంటే 2/3 అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. వెరీ గుడ్. సో నాకు x/y వచ్చేసి 2/1 వచ్చింది అండ్ y/z వచ్చేసి 2/3 వచ్చింది, ఆర్ x/y వచ్చేసి 2:1 వచ్చింది అండ్ y/z వచ్చేసి 2:3 వచ్చేసింది. 2:3 వచ్చేసింది. సో 2 2s are 4, 4:2:3, 4:2:3. So this is my answer. So if it is clear, type CLR in the comment box. Okay. Now, the wages of laborers in a factory increased in the ratio 22:25. The wages of laborers in a factory increased in a ratio 22:25. అంటే వాళ్ళకి ఇంతకుముందు ₹22 ఉంటే ఇప్పుడు ₹25 అయ్యింది అన్నది మీనింగ్. 22 నుంచి 25కి ఇంక్రీజ్ అయ్యింది. అండ్ దేర్ వాజ్ రిడక్షన్ ఇన్ దర్ నంబర్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ద నంబర్ ఆఫ్, సో వాళ్ళ నంబర్, సో దిస్ ఈజ్ ద వేజ్ అండ్ వాళ్ళ నంబర్ కౌంట్ వచ్చేసి 15 మంది ఉండేవాళ్ళు 11 మెంబర్స్ అయిపోయారు. 15 మంది ఉండేవాళ్ళు 11 మెంబర్స్ అయిపోయారు. ఫైండ్ ద ఒరిజినల్ వేజ్ బిల్ ఇఫ్ ద ప్రెజెంట్ బిల్ ఈజ్ 5,000 రూపీస్. ప్రెజెంట్ బిల్ వచ్చేసి 5,000 రూపీస్ అంట. 5,000 ప్రెజెంట్ బిల్ అంటే 11 మెంబర్స్. సో వాళ్ళు 11 మెంబర్స్ ఉంటారు. ఎం అంటే తెలీదు, 11 మల్టిపులే ఉండాలి. 11 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇంకొకటి 11 అన్నా 22 అన్నా 33 అన్నా ఈ విధంగా ఉండొచ్చు. అండ్ వేజెస్ ప్రెజెంట్ 25 కాబట్టి ఈ విధంగా 25తో ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. వచ్చేసి ప్రెజెంట్ బిల్ వచ్చేసి 5,000 రూపీస్ అయితే ముందు బిల్లు ఎంత అని వాళ్ళు అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏం రెడ్యూస్ అయిపోయింది అంటే 3/22 కావాలి అంటే ఏం కావాలి, 22 వచ్చేసి 25 కావాలంటే ఏం కావాలి, 22 ఇంటూ
25/22 చేస్తే చాలు. ఇది మల్టిప్లై చేస్తే ఇది అవుతుంది. ఇన్ ఎ సేమ్ మేనర్ అదేవిధంగా ఈ వాల్యూ నాకు తెలుసు అనుకోండి, ఈ వాల్యూ రావాలనుకోండి 25 ఇంటూ నేనేం రాస్తాను 22/25 చేస్తే చాలు నాకు ఈ వాల్యూ వస్తుంది. ఈ లాజిక్ ఒకటి మనకు ఐడియా రావాలి. ఇంకొకటి 15, 11 కూడా అంతే. సో 11 పార్ట్స్ వాల్యూ తెలిసినప్పుడు 15 పార్ట్స్ వాల్యూ నాకు ఎలా తెలియాలి అంటే డివైడెడ్ బై 11 చేసి 15తో మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది అన్న లాజిక్ మనకు తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఈ ప్రాబ్లం ఆ లాజిక్తో చేద్దాం చూడండి. 5000 ఇంటూ దేంతో చేస్తా అంటే ఇప్పుడు నాకు ఇది 11 అంటే ఎట్ ప్రజెంట్ ఫ్రెష్ రేట్ కాబట్టి 11 పార్ట్స్లో ఉంటుంది. సో డివైడెడ్ బై 11 ఇంటూ 15 చేసేస్తా. డివైడెడ్ బై 11 ఇంటూ 15 ఇంటూ నాకు ఇదే కాదు ప్రాబ్లం, నాకు నంబర్ ఆఫ్ అంటే వేజ్ కూడా నాకు ప్రాబ్లమే. డివైడెడ్ బై 25 ఇంటూ 22. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తా. 11 1 టైం, 11 2 టైం, 25 5 టైం, 5 3 టైం. సో 5 క్యాన్సల్. ఆన్సర్ ఈజ్ 6000. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. ఇవన్నీ ఏం అవసరం లేదు, ఈ ఒక్క లాజిక్ చాలు. వెరీ గుడ్. సో హియర్ ఏ మ్యాన్ లీవ్స్ 12,600 rupees టు బి డివైడెడ్ అమాంగ్ 7 sons. 7 మంది పిల్లలకి, 3 అమ్మాయిలకి, బాలికలకి అంటే వాళ్ళ కూతుర్లకి, 5 నెవ్యూస్కి ఇవ్వాలని డిసైడ్ అయిపోయాడు. ఈచ్ డాటర్ రిసీవ్స్ 3 times యాజ్ మచ్ యాజ్ ఈచ్ నెవ్యూ. అంటే నెవ్యూ ఎంతైతే తీసుకుంటాడో వాళ్ళకంటే 3 times 3 రెట్లు ఎక్కువ. అంటే ఇక్కడ నేను డాటర్ బదులు ఏం రాయొచ్చు అంటే 3 times n రాసుకోవచ్చు. అంటే 9 times n అయిపోతుంది. వాళ్ళు ఉన్నది 3 కానీ 9 భాగాలు ఇన్ టర్మ్స్ ఆఫ్ నెవ్యూ నేను కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ నెవ్యూ అండ్ ఈచ్ 7 యాజ్ మచ్ యాజ్ నెవ్యూ అండ్ ఈచ్ సన్ 7 times యాజ్ మచ్ యాజ్ నెవ్యూ. అంటే ఇక్కడ సన్ బదులు ఏం రాసుకోవచ్చు 7 నెవ్యూస్ అని రాసుకోవచ్చు. అంటే 49n అని రాసుకోవచ్చు. అంటే నౌ మై ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. నౌ దిస్ ఈజ్ 49 నెవ్యూస్ అండ్ 9 నెవ్యూస్ అండ్ 5 నెవ్యూస్ లాగా కన్వర్ట్ అయిపోయింది. కాబట్టి నౌ 49 ప్లస్ 9 ఈజ్ 58 ప్లస్ 5 కదా, 5 ఈజ్ 63. సో 12600 డివైడెడ్ బై 63n, 63 ones 200. సో ఒక నెవ్యూకి 200 అయితే ఎంత, ఎవరి షేర్ కావాలి? ఈచ్ డాటర్ ఎంత? డాటర్ 3 times అని తెలుసు కదా, 3 into 200 is 600. So answer over. If it is clear, type V in the comment box.